విజయవాడ పశ్చిమ బైపాస్ పూర్తయింది. కొద్ది రోజుల్లో అందుబాటులో కూడా రానుంది. ఇక విజయవాడ తూర్పు బైపాస్కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో జరిపినటువంటి చర్చల ఫలితంగా 2176 కోట్ల రూపాయల ఖర్చుతోటి తూర్పు బైపాస్ని శాంక్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ తూర్పు బైపాస్ పనులు ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం. దీంతో పాటుగా విజయవాడ నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి అంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి నిడమానూరు వరకు కూడా మల్టీ స్టేజ్ ఫ్లైఓవర్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే బెంగళూరులో, చెన్నైలో ఇలాంటి ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఫ్లైఓవర్ పైన ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది. ఒక ఫ్లైఓవర్ మీద వెహికల్స్ వెళ్తుంటే ఆ పైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీద మెట్రో ట్రైన్స్ వెళ్తాయి. సో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఓవరాల్గా ఏపీలో ఈ నేషనల్ హైవేస్కి సంబంధించి 12,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించనున్నట్లుగా సమాచారం.